అమరావతిలో ఆల్రెడీ మీరు చేసిన భూమి పూజనే మళ్ళీ భూమి పూజ అంటూ మిమ్మల్ని పిలుస్తున్నారు. ఆ 36,000 కోట్ల టెండర్లు ఇప్పుడు 77,000 కోట్లకి ఎలా పెరిగాయి? ఈరోజు పారదర్శకంగా చేయాల్సిన జ్యుడిషియల్ ప్రివ్యూ ఎందుకు రద్దు చేశారు? రివర్స్ టెండరింగ్ ఎందుకు రద్దు చేశారు? మొబిలైజేషన్ అడ్వాన్స్ని ఎందుకు తీసుకొచ్చి ఈరోజు కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తున్నామన్న పేరుతో మొత్తం మీరెందుకు దోచుకుంటున్నారన్న విషయాన్ని వెలికి తీసి విచారణ చేయమని మోడీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. అమరావతి అనేది అన్ని వర్గాల వారికి సంబంధించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీలు అందరూ ఉండాల్సిన రాజధాని అయినప్పుడు ఎందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి, మైనారిటీలకు ఇచ్చిన 50,000 ఎకరాలని రద్దు చేశారని నేను ప్రశ్నిస్తున్నా. అంటే వీళ్ళకి అహంకారం. చంద్రబాబు నాయుడికి ఆయన కులము, ఆయన బినామీలు తప్ప ఎవరు ఉండకూడదా? ఎలా మీరు పేదవాళ్ళకి ఇచ్చిన 50,000 ఇళ్ళని రద్దు చేశారని నేను అడుగుతున్నా. నాకు వాచీ లేదు, నాకు ఉంగరం లేదు అని బీదడేపులు ఏడ్చే మీరు ఎలా రిచెస్ట్ సీఎంగా ఉన్నారు? ఈరోజు అదే రాజధానిలో 5 ఎకరాల భూమిని దాదాపుగా 170 కోట్ల రూపాయలతో ఎలా పర్చేస్ చేశారని నేను అడుగుతున్నాను. జనాలందరికీ తెలుసు. ఈరోజు ఏదో గవర్నమెంట్ రేట్ చూపించి ఇంతే కొన్నామంటే ఎవడు నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు ఎక్కడ భూమి ఎంత పోతుందో మామూలు వాడిని అడిగినా కూడా చెప్తారు. 4వసారి ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్రంలో ఓటు పెట్టుకోవాలన్న ఆలోచన మీకు కానీ మీతో జత కలిసిన జనసేన పార్టీ ఎవ్వరికీ లేదు. ఇప్పుడు దొంగాట్లాడటానికి మొన్న ఎలక్షన్ ముందర మార్చుకొని ఇల్లులు కడుతున్నట్టు అందరూ భూమి పూజలు చేస్తున్నారు. నేను అడిగేది ఒక్కటే, మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసిన కుప్పంలో ఎందుకు ఇల్లు కట్టుకోలేదు? ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రం అంతా పని చేయాల్సిన మీరు విజయవాడలో ఇంతవరకు ఎందుకు ఇల్లు కట్టలేదు అని అడుగుతున్నా. ఇన్ని మాట్లాడుతున్నారు కదా. మీ గవర్నమెంట్ రాగానే జగన్ బెంగళూరుకి వెళ్తున్నాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ళు ఇక్కడే కూర్చొని పరిపాలన సాగించాడు. పేద ప్రజలకి కావాల్సినవన్నీ బటన్లు నొక్కి వాళ్ళ అకౌంట్లోకి అవినీతి లేకుండా పంపించారు. ఆయన గురించి మీరు మాట్లాడుతున్నారు. మరి ముఖ్యమంత్రిగా ఉన్న మీరు, డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు, ఐటీ మినిస్టర్గా ఉన్న నీ కొడుకు ఎక్కడి నుంచి వస్తున్నారండి? ఫ్రైడే అయితే హైదరాబాద్కి వెళ్తారు. మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రా, తెలంగాణకు ముఖ్యమంత్రా? ఇక్కడ ఇల్లు లేకుండా అక్కడేం పని మీకు? అక్కడ ఇల్లు పెట్టుకోవటం వల్లే ఇక్కడ విజయవాడ సగానికి పైగా ఆ రోజు మునిగిపోయింది. ఇక్కడ ఉండి అడ్మినిస్ట్రేషన్ చేయాలి కదా. అఫీషియల్స్కి మీరు ఇక్కడ ఉండి కదా చెప్పాలి. మీరు చేస్తే రైటు. మీరు ముఖ్యమంత్రులుగా ఉండి, డిప్యూటీ సీఎంలుగా ఉండి మీరు హైదరాబాద్లో కాపురం ఉంటారు. మీకు టైం ఉంటే వచ్చి రాజకీయం చేసిపోతారు. కానీ ఓడిపోయిన వాళ్ళు మాత్రం కాన్స్టిట్యున్సీలోనే ఉండాలి. అటు ఇటు తిరిగితే పార్టీ వదిలేశారు, పాలిటిక్స్ వదిలేశారు. వాళ్ళు చెన్నై పోయారు, వీళ్ళు బెంగళూరుకి పోయినారు, భయపడి పారిపోయారు కేసులకి. ఎన్ని కావాలంటే అన్ని పచ్చ ఛానల్లో చెప్తారు. నవ్వుతున్నారు ప్రజలు. అధికారంలో ఉన్నది మీరు, పని చేయాల్సింది మీరు. మీరు చేయకుండా ఎక్కడో తిరుక్కుంటూ వాళ్ళని మాట్లాడుతున్నారు ఏంటి అని. సో ఈరోజు చంద్రబాబు నాయుడికి డైరెక్ట్గా చెప్తున్నాను, అయ్యా ముఖ్యమంత్రి గారు, నిజంగా మీకు విజన్ ఉంది, విస్తరాకుల కట్టుందని చెప్పుకుంటారు కదా. నేను పారదర్శకంగా ఉంటానని చెప్పి మైకుల్లో చెప్తావు కదా. తప్పుడు సాక్ష్యాలతో మనుషుల్ని టార్గెట్ చేసి తప్పుడు కేసులు పెట్టి విచారించడం కాదు. ఏవైతే ఆల్రెడీ మీ మీద కేసులు ఉన్నాయో, స్కిల్ స్కామ్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కానీ, ఫైబర్ నెట్ స్కామ్ ఏదైతే ఆల్రెడీ సగానికి పైగా జరిగిందో ఆ విచారణ ముందు జరిపిస్తే మీరు ఇప్పుడు చేసే విచారణ నిజమైందని ప్రజలు నమ్ముతారు. కానీ తప్పు చేసిన మీ మీద ఉన్న కేసులు మీరు విచారణ చేసుకోకుండా కుంటి సాకులతో బెయిల్తో బయటకు వచ్చి
మా పార్టీ వాళ్ళని ఏదో నువ్వు అంటే ఎవరు నమ్మే పరిస్థితి రాష్ట్రంలో లేదు అనేది కూడా తెలుసుకోవాలి. అలాగే మోడీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ అమరావతిని తమ ఆదాయ వనరుగా దోచుకునే చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబాన్ని మీరు విచారించాలి. ఎందుకంటే ఇసుక ఫ్రీ అని వీళ్ళే అన్నారు. అప్పటికన్నా ఇప్పుడు సిమెంట్ స్టీల్ రేట్లు తక్కువ ఉన్నప్పుడు 36,000 కోట్ల నుంచి 77,000 కోట్లకి ఎందుకు వెళ్ళాయి? ఎందుకు జ్యుడిషియల్ ప్రివ్యూ అడ్వాన్స్ మొబిలైజేషన్తో ఎలా దోచుకున్నారు? ఇవన్నీ బయట పెట్టాలి. ఒక ప్రైమ్ మినిస్టర్గా మిమ్మల్ని అందరూ గౌరవిస్తున్నారు. మీకోసం మీ ఆదేశం, మీరు ఇక్కడికి వచ్చినాకైనా ఆదేశించండి సిబిఐని, లేదా అక్కడి నుంచి అయినా ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద సిబిఐ విచారణకు ఆదేశించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, వైజాగ్ని పరిపాలనా రాజధాని చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు కలలు కన్నారు. ఆ వైజాగ్కి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారో వైజాగ్లో పుట్టి పెరిగిన వాళ్ళందరికీ కళ్ళ ముందు కనిపిస్తుంది. అలాంటి వైజాగ్లో విషం చిమ్మి పరిపాలనా రాజధాని వస్తే ఏదో వైసీపీ వాళ్ళు దోచుకుంటారన్న అబద్ధాలతో ప్రజల్ని మభ్యపెట్టి ఈరోజు హైయెస్ట్ సీట్లు తెచ్చుకున్నారు. ఏం చేస్తున్నారు హైయెస్ట్ సీట్లు తెచ్చుకొని అంటే, వీళ్ళ అవినీతి బయటపడకుండా మేయర్ గారు దించేశారో మనం చూస్తున్నాం. ఇదే వైజాగ్లో ఏ విధంగా ఉర్సా అనే అడ్రస్ లేని కంపెనీ, 60 రోజుల ముందు పుట్టిన ఈ ఉర్సా కంపెనీకి 60 ఎకరాలు అంటే 3,000 కోట్ల విలువ చేసే భూముల్ని దారాదత్తం చేశారు. అంటే లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రిగా ఉండగా ఆయన ఆఫీసుకు తెలియకుండా ఇది జరుగుంటుందా అని నేను అడుగుతున్నాను. ఒక టీడీపీ ఎంపీ ఎవరైతే ఉన్నారో కేసినేని చిన్ని, ఆయన పార్ట్నర్కి 60,000 ఎకరాలని ఎలా దారాదత్తం చేశారు అని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే దావాస్కి వెళ్ళినప్పుడు మనం చూసాం, వీళ్ళ ఖర్చులే తప్ప వీళ్ళు పెట్టిన ఖర్చుకి ఒక్కటంటే ఒక్కటి కూడా ఎంఓఈ అవ్వలేదు. అలాంటిది ఈరోజు ఒక డొల్ల కంపెనీ ఏదైతే వాళ్ళు అడ్రస్ ఇచ్చారో హైదరాబాద్ అడ్రస్, అక్కడికి మేము మనుషుల్ని పంపించాం. మీరు కూడా వెళ్ళి చూడొచ్చు పచ్చ ఛానళ్ళు. అదొక రెసిడెన్షియల్ ఏరియా, అక్కడ ఒక ఆఫీసు లేదు, ఒక కంప్యూటర్ లేదు, ఒక కంప్యూటర్ ఆపరేటర్ కూడా లేదు. అలాంటి కంపెనీకి 60 రోజుల్లో పుట్టిన కంపెనీకి 60 ఎకరాలు 3,000 కోట్ల విలువ చేసే భూముల్ని ఎలా ఇచ్చారో ఐటీ శాఖ మంత్రి గారు లోకేష్ గారు, ఇది మీ దోపిడీ కాదని నేను ప్రశ్నిస్తున్నా. ఇదే కంపెనీ అమెరికాలో కూడా ఒక అడ్రస్ ఇచ్చింది, అక్కడికి కూడా మన వాళ్ళు వెళ్ళి వీడియోలు పెట్టారు. అక్కడ బోర్డు లేదు, ఆఫీస్ బోర్డు, ఒక కంప్యూటర్ లేదు, ఒక కంప్యూటర్ ఆపరేటర్ కూడా లేరు. అలాంటి కంపెనీలకి ముందు వెనక చూడకుండా ఎలా ఇన్ని ఎకరాలు ఇచ్చేశారు? ఇది వాళ్ళ మీద ప్రేమ లేదా మీ దోపిడియా? ఇది బయట పెట్టాల్సిన బాధ్యత మీకుంది. దాన్ని వెంటనే నిలిపేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం.